నమస్తే అండి. వెల్కమ్ టు నిరీస్ కిచెన్. బాగున్నారా అండి అందరూ? మేమైతే బాగున్నామండి. మీరందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి మేము ప్రార్థిస్తున్నాము, అంతే కదండి. మీరందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. మీ అందరికీ ముందుగా థ్యాంక్ యూ. ఎందుకంటే వీడియోలు అందరు చూస్తున్నారు, మంచి కామెంట్స్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది కదమ్మా మనకి. సంతోషం. మరి అంత హ్యాపీగా ఉందంటే నిజం చెప్తున్నా, నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా మీకు ఏం వీడియోలు కావాలన్నా కానీ మాకు కామెంట్స్ చేస్తున్నారు. చెప్తున్నా కదండి, ఎప్పుడు మీరు అడిగినవి చేస్తూనే ఉన్నాం మేము కామెంట్స్లల్లా, అంతే. ఈరోజు మళ్ళీ ఇంకొక మంచి స్వీట్ ఐటెంతో వచ్చినాం కదమ్మా. మా అమ్మ చెప్తుంది ఇప్పుడు, చెప్పమ్మా. మామిడి పండు గులాబ్ జామ్. అదే మరి మనకి ఇప్పుడు మ్యాంగో సీజన్ కదండి. ఎట్లా చేసుకోవాలో చూడండి. చాలా బాగుంటాయండి నిజంగా. మ్యాంగో ఫ్లేవర్తోని మీరు గులాబ్ జామ్ ఒకసారి తిన్నారనుకో, మీరు దీనికి ఫ్యాన్ అయిపోతారండి, అంతే. అంత బాగుంటాయి. సింపుల్గా ఈజీగా ఎట్లా చేయాలో నేను చెప్తాను, కొలతలతో సహా చెప్తాను మీకు. నా సబ్స్క్రైబర్ అందరికీ కూడా పేరున థ్యాంక్స్ అండి. ఇంకా మీరు ఇట్లనే మాకు ఇంకా సపోర్ట్ చేయండి. మేము ఇంకా మంచి మంచి వీడియోలతోని మీ ముందుకు వస్తూనే ఉంటాము కదని, అంతే. ఇప్పుడు మనము ఏం కావాలో చూద్దాం రండి. చూడండి, మనకి ఇప్పుడు ఏమేమి కావాలి మ్యాంగో గులాబ్ జామ్కి. ఫస్ట్ మనకు మ్యాంగోలు ఎన్ని తీసుకోవాలి, మనం గులాబ్ జాములు ఎంత కొలత ఎంత క్వాంటిటీ కావాలనో దాన్ని బట్టి మనము మ్యాంగోస్ తీసుకోవాలి. నేనైతే ఇదిగో ఈ సైజ్ది ఒక మ్యాంగో తీసుకున్నానండి. ఈ ఒక్క మ్యాంగో మంచిగా నేను ఏం చేసిన అంటే, మంచి మీకు తెలుసు కదండి, దాన్ని మొత్తం పీల్ చేసి అంత నేను ఇట్లా చూపిస్తాను. ఇట్లా పల్ప్ చేసుకోవాలి మంచిగా. చూడండి, మంచిగా స్మూత్గా దీన్ని నేను పల్ప్ చేసి పక్కన పెట్టేసినానండి. నేను ఇది ఒక మ్యాంగో, ఈ సైజ్ మ్యాంగో, ఈ సైజ్ మ్యాంగోకి నేను కొలత చెప్తానండి. ఇప్పుడు మనం ఎంత ఏమేమి వేసుకోవాలో చూడండి. ఈ సైజ్ మ్యాంగో కదా, ఒక సగం కప్పు ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదండి, అదే ఇది సగం కప్పు బొంబాయి రవ్వ. ఈ ఒక మామిడి పండు కొలత చెప్తున్నాను నేను. అంటే ఇది ఒక హాఫ్ కేజీ ఉన్నది అనుకోండి మ్యాంగో మనకి, అంతే కొలత. అంటే మీకు అంతే, ఒక హాఫ్ కేజీ మ్యాంగోకి సగం కప్పు రవ్వ, ఒక సగం కప్పు మిల్క్ పౌడర్. ఇది ఏదైనా తీసుకోండి, ఏ బ్రాండ్ అయినా పర్లేదు. మిల్క్ పౌడర్ నేను ఒక సగం కప్పు తీసుకున్నాను. దీంతో మనకి 2 కప్పుల చక్కెర పడుతుందండి. ఈ కప్పు కొలతనే తీసుకుందాం మనమే. దీంతో 2 కప్పుల చక్కెర, అంతే. కొన్ని మనకు పాలు కావాలండి, ఒక చిన్న కప్ అంతా పాలు కావాలి. ఇప్పుడు మనము ఏం చేయాలో చూద్దాం, రెసిపీలోకి వెళ్దాం. స్టవ్ ఆన్ చేసుకున్నానండి నేను. స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ మనము షుగర్ కొలత అని చెప్పిన కదా, పాకం పట్టుకుందాం ఫస్ట్. చూడండి, టూ కప్స్ షుగర్ వేసుకున్నాను నేను. షుగర్ పాకంకి దానికి సరిపడా వాటర్, రెండు కప్పుల వాటర్ వేసాను. ఒక 2-3 ఇలాచీలు. దీనికి వచ్చేసి కొంచెం అంతా లెమన్ ఫుడ్ కలర్ అండి, మీకు ఇష్టం ఉంటే వేయండి, లేకుంటే లేదు. కొంచెం నేను వీడియోకి కలర్ బాగుంటుందని వేస్తున్నాను. ఇగో చూడండి, ఇంత చాలు, అంతే. మంచిగా మనము కలుపుకోవాలి. ఇప్పుడు పాకం ఏమీ అవసరం లేదు, కొంచెం మనకు జిగురు పాకం వస్తే చాలు, అంతే. ఇది మంచిగా మనకు కొంచెం మెల్ట్ అయ్యి మనకు పాకం రావాలి, అంతే. ఇది అయిపోతుందండి మనకి. ఇది మనం పక్కన సిప్ చేద్దాము. స్టవ్ ఇక్కడ పెట్టేసిన ఇది అయిపోతుంది మనకి. చూడండి, మొత్తం ఇందులో వేసుకోవాలండి. చూడండి, మ్యాంగో పల్ప్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి, అంతే. మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగో ఐటమ్ చూపిస్తున్నాండి. చాలా బాగుంటుంది, పిల్లలు కూడా మంచి ఇష్టంగా తింటారు. చూడండి, ఇది మనకు మంచి కొద్దిగా కలుపుకోవాలి.
ఏం కొద్దిగా దగ్గరికి అయినాక ఏం వేయాలో చెప్తాను నేను. చూసిరా అండి, దాంట్లో ఉన్న కొంచెం వాటర్ ఉంటుంది కదా, అదంతా కొంచెం ఇంకిపోవాలి మనకి. అంతలోపు ఈడ పాకం అవుతుంటుంది మనకి. చూడండి, ఈ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేస్తే మీరు దీన్ని నిజంగా చాలా బాగుంది అంటారండి. నిజంగా మంచిగా ఉంటుంది ఇది. మంచిగా మనకి కొంచెము చూడండి వాటర్ అంతా ఇంకిపోతుంది మంచిగా. ఇక ఇట్లా మంచిగా ఉడికిపోయింది కదండి. వాటర్ అంతా మనకి ఇగో ఇట్లా అయిపోవాలి. ఇగో చూడండి, ఫ్యాన్ నుండి సపరేట్ అవుతుంది మ్యాంగో. ఈ టైంలో మనము సగం కప్పు మిల్క్, ఇగో చూడండి పచ్చిపాలు వేసినానండి నేను. మీరు మ్యాంగోలో మిల్క్ వేస్తే పల్పు మొత్తము ఇదైపోతుందా ఏమైపోతుంది ఏం టెన్షన్ లేదు మనకి. సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. మంచిగా ఇవన్నీ ఇప్పుడు కొంచెం రెండు కలిపి కొంచెము ఉడికొచ్చేసింది కదా. ఈ టైంలో ఏం చేయాలి మనము, రవ్వ అంతే సిమ్ చేసుకున్న నేను ఉప్మా రవ్వ వేసేసిన. రెండు మంచిగా మనకి కలుసుకోవాలండి. ఇది ఏంటంటే మనకు బ్యాటర్, ఇది అదేంది గులాబ్ జామ్ది మిశ్రమం చేస్తున్నాం మనం. ఇష్టం అండి, మనము గులాబ్ జామ్ పౌడర్లో కూడా ఈ పల్పు వేసి చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే గులాబ్ జామ్ పౌడర్ కాకుండా నేను ఇట్లా మా ఇంట్లో ట్రై చేసిన చాలా బాగా వచ్చినాయి. అందుకే మీ దానికి తీసుకొచ్చినాయి రెసిపీ. అట్లా ఇక్కడ మనకు లంప్స్ లేకుండా ఇగో చూడండి ఇట్లా మొత్తం ఇట్లా చేసుకోవాలి. మంచి మనకి ఇప్పుడు ఇది ఉడికిపోతుంది చూడండి. ఈ టైంలో ఏం చేయాలంటే ఒక స్పూను నెయ్యి, చూడండి అంతే, ఎక్కువ అవసరం లేదు, ఒక స్పూన్ చాలు మనకి. ఆ నెయ్యి ఎందుకు వేయడం అంటే మనకి మంచి బ్యాటర్ స్మూత్ అవుతుంది. అట్లా చూడండి, దాంతో మంచి స్మూత్ బ్యాటర్ అయిపోతుంది మనకి. ఇట్లా చూసిరండి ఎంత బాగా వస్తుందో మనకి. ఇట్లా రావాలి, కడాయి నుండి మొత్తం సపరేట్ అయిపోవాలి ఇదంతా పల్ప్ అంతా. ఇట్లా ఇట్లా రావాలి మొత్తం అంతే. చూడండి ఇట్లా దాంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయింది మనకు ఉప్మా రవ్వ కూడా మంచిగా కలిసిపోయింది. ఇట్లా కొద్దిగా వాటర్ ఉన్నది అదంతా. ఈ పాకం కూడా చూద్దామండి మనము. ఇంకా కొంచెం పాకం రావాలి మనకి, కొంచెం చూసిరా అండి, ఇది ఇట్లా రావాలి మనకి. స్టవ్ నుండి వేరే అయిపోతుంది ఇది. ఇట్లా కొంచెం చల్లారినాక మనము మిల్క్ పౌడర్ వేసేది చూపిస్తాను నేను. ఇది కొద్ది మనకు చల్లారాలి అంతే. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి మనకి ఇప్పుడు ఇది మనకి ఏమీ పాకం అవసరం లేదండి. ఇగో కొంచెం ఇట్లా అంటుకోవాలండి మనకి, జిగుడు రావాలా ఇంతనే. గులాబ్ జామ్ పాకం అందరికీ ఐడియా ఉంటుంది, మళ్ళీ కూడా నేను చెప్తున్నాను. కొద్దిగా ఇట్లా జిగుడు మనకి రావాలండి. ఈ జిగుడు వచ్చేదే మనకు మెయిన్ అంతే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసిన నేను. ఇంకా మనకు పాకం రెడీ అయిపోయినట్టే. ఇది పక్కన పెట్టేస్తున్నా. ఇప్పుడు మనం ఆయిల్ తీసుకున్నాము. ఈ ఆయిల్ కొద్దిగా మనకు నార్మల్ హీట్, ఎంత హీట్ కావాలో నేను చెప్తాను. ఇక చూడండి
మంచిగా ఇది మనకు చల్లారిపోయింది. ఇట్లా చల్లారాలి మంచిగా. ఈ టైంలో మనము మిల్క్ పౌడర్ చూడండి, ఇప్పుడు మిల్క్ పౌడర్ వేసుకోవాలి మంచిగా. ఇదంతా మిల్క్ పౌడర్ వేసి మంచిగా కలుపుకోవాలి దీన్ని. ఇదంతా మనం మంచిగా స్మూత్గా కలుపుకోవాలండి. ఇట్లా కలుపుకోవాలి. మనకి ఇగో చూడండి, ఇగో ఇట్లా రావాలి. చూసిరండి ఎంత బాగా అన్నీ మనము ఎక్కడ మనకి పగుళ్ళు లేకుండా వస్తాయండి మంచి జామున్ మనకి. చూడండి ఇట్లా రావాలి. ఇంత మనం అన్ని బాల్స్ వేసి పెట్టుకోవాలి ఫస్ట్. చూసిరా అండి, ఇగో బాల్స్ ఎంత బాగా వస్తున్నాయి కదా మనకి. అన్ని బాల్స్ ఇట్లా వేసి పెట్టుకోవాలి మనం. మంచి స్మూత్ ఉండాలండి. ఇది కలపడంలోనే ఉంటుంది మనకి. ఇట్లా స్మూత్ ఉంటే మనకి అనేది బాల్ అనేది క్రాక్స్ రావు. జామున్ అనేది మనకు మంచిగా వస్తాయండి. ఇవన్నీ మంచిగా ఇగో ఇట్లా అనుకోవాలి. చూసిరండి ఎంత హీట్ ఉండాలో నేను మీకు అది చెప్తాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనము ఏవైనా కానీ మనం జామున్ చేసుకోవాలనుకుంటే పల్లి నూనెనే కానీ మనము ఏదైనా స్మెల్ ఆయిల్స్ మనము దీనికి వాడొద్దండి. ఎందుకంటే మనకు రిఫైండ్ ఆయిల్ అయితేనే మనకి బాగుంటుంది. మీకు వీలుంటే కొంచెం నెయ్యిలో డీప్ ఫ్రై చేసుకున్నా కూడా బాగుంటుంది. నెయ్యితో ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యితోని, లేదు మనకు నూనెనే కావాలంటే నూనెనే డీప్ ఫ్రై చేసుకోండి. నేనైతే రిఫైండ్ ఆయిల్ తీసుకున్నానండి. ఇగో దీంట్లోనే నేను డీప్ ఫ్రై చేస్తాను ఇప్పుడు. మళ్ళీ ఇంకొకటి మెయిన్ ఏంటంటే మనము నూనె బాగా మసలొద్దండి. నూనె మామూలుగా మనము ఎంత అంటే లైట్ వేడి ఇట్లా చూపిస్తాను ఇప్పుడు నేను ఎంత హీట్ రావాలంటే మనకి. ఇగో చూడండి అది వేసిన కదా, అది అంతనే ఉండాలి అట్లనే. అంత హీట్ ఉన్నప్పుడే మనము జామున్ వేసుకోవాలి. ఇగో బాల్స్ అన్నీ ఇట్లా చేసి పెట్టుకున్నానండి నేను. చూడండి ఇగో ఈ బాల్స్ అన్నీ మనము ఇందులో వేసేసేయాలి. మనకు ఆయిల్ ఎక్కువ హీట్ ఉండొద్దు. ఇది మనకు మెయిన్ ఇందులో. చూడండి ఏ జామున్ చేసుకున్నా కానీ మనకు ఆయిల్ అనేది హీట్ ఎక్కువ ఉండొద్దు. సిమ్లోనే చేసుకోవాలి మనం. సిమ్ తప్ప ఆయిల్ ఎక్కువ హీట్ ఉండొద్దు అంతే. చూసిరండి ఇప్పుడు ఎంత సిమ్ము, నేను మొత్తం లాస్ట్ సిమ్ము పెట్టేసినాను. దాంట్లోనే మనకి కొద్దిసేపు అయితే పైకి వచ్చేస్తాయి అవి అంతే. చూడండి మనకన్నీ ఇప్పుడు ఇగో చూడండి కొంచెము అన్నీ కొద్దిగా వేగినాయండి లైట్గా మనకి. ఇక చూడండి ఇట్లనే అంతే. చూసారా అండి ఎంత బాగా పొంగుతున్నాయి మనకి. చూడండి వేగాలి ఇంకా మనకి. చూడండి ఇక ఇట్లా రావాలి. ఏమన్నా క్రాక్స్ వస్తున్నాయి మనకి, చూడండి ఎంత బాగా వస్తున్నాయో. అంతే అన్నీ మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి. చూసిరా అండి చూడండి మనకు జామున్ రెడీ అయిపోయినాయి. మ్యాంగో గులాబ్ జామున్ అమ్మ ఒక్కటి కూడా పగలకుండా మంచిగా వచ్చినాయి కానీ నీట్గా వచ్చినాయి. సూపర్గా వచ్చినాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా. చూడండి జామున్స్ అంటే జామున్స్ కదమ్మా, గులాబ్ జాములు అంటే దగ్గర గులాబ్ జాములు. చూడండి చూసిరా అండి ఎంత బాగా వచ్చినాయి. ఒకటన్నా పగిలిందా మనకి, ఎంత బాగా వచ్చినాయి. మ్యాంగో గులాబ్ జాములు టేస్టీ అంతే అండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొద్దిగా ఇప్పుడే వేసినానండి నేను. మనకు ఒక హాఫ్ అన్ అవర్ అయిందంటే దీనికి మంచిగా డబుల్ సైజ్ అవుతుంది. మీకు తెలుసు కదా, మంచి నానిందంటే సూపర్గా ఉంటాయి. ఇంకా మ్యాంగో గులాబ్ జాములు
రెడీ అయిపోయినాయి, తీసుకోండి. సూపర్గా అయినాయి కదండి, చూడండి. నాకు వీడియో చేస్తుంటే 2 సార్లు కరెంటు పోయిందండి, అదే ప్రాబ్లం అయిపోయింది. అంతేకాకపోతే నేను ఇందులో ఒక 2 స్పూన్ల మైదా కూడా వేసినానండి, అది మిస్ అయిపోయింది. మీరు ఒక 2 స్పూన్ల మైదా పిండి వేసేయండి ఇందులో, కదమ్మా? అంతే. మాకు అప్పుడే కరెంటు పోయిందండి, అందుకనేసి. ఇదిగో చూడండి, సూపర్ ఎమ్మి మ్యాంగో గులాబ్ జాములు రెడీ అయిపోయినాయి. మీరు కూడా మీ ఇంట్లో చేసి టేస్ట్ చేసి మాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చినాయి అనేది. అంతే కదండి, ఎప్పుడు చెప్పేది. మైదా పిండి మర్చిపోకండి. అది వేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏందమ్మా, నోరు ఉడుతుంది కదండి మీకు కూడా, అంతే మరి. ఇంత సూపర్ కూతురికే ఇష్టం, సూపర్. మా అమ్మకు ఫస్ట్ పెడతా నేను. తినమ్మా. లేదండి, మా అమ్మకు పెట్టాలి కదండి. ఎట్లా అట్లా అయితే ఫస్ట్ మీకు తీసుకోండి, తీసుకోమ్మా. చూడండి అమ్మ టేస్ట్ చేస్తుంది, ఎట్లా వచ్చింది చెప్పలేం, భలే రుచి అయినాయి. చాలా బాగుంది కదమ్మా, నోట్లో వేసే కరుగుతుంది. అంతే మరి, జామున్ అంటేనే అంతే కదండి, స్వీట్ అంటేనే అంతే. లోపల నోట్లో పెట్టుకోవాలి మాత్రం మరి ఇష్టం మెల్ట్ అయిపోవాల్సిందే. చూడండి, నేను కూడా టేస్ట్ చేస్తున్నా. ఇంకో లోపల చూడండి, లోపల కాదు పైన కాదు, అంత మంచిగా నోట్లో వేసే కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. మ్యాంగో ఎంత బాగా తెలుస్తుంది కదమ్మా. ఇక పండు అంటే పండు రుచి అంత ఉంటుంది. అద్భుతం, చాలా బాగా వచ్చినాయండి. తప్పకుండా మీరు ట్రై చేయండి, చేసి నాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చినాయి అనేసి. నిజం చెప్తున్నా, అంత బాగా వచ్చింది రెసిపీ. మీరు ఇవన్నీ చూసి చేసి టేస్ట్ చేసి మాకు కామెంట్ చేసి మేము కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతాం కదా అమ్మ. చూస్తే మాకు సంతోషం. అంతే కదండి. ఇప్పుడు మనం ఇవన్నీ ఏం చేద్దామంటే ఇంకొక 1/2 అవర్ కొంచెం మళ్ళీ పక్కన పెడితే ఇంకా ఎంత డబుల్ సైజ్ అవుతుందండి ఇది. అంతే, ఒక 1/2 అవర్ మనం ఎట్లయినా రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇస్తే అప్పుడు మనకు జామున్ అనేది ఇంకా పెద్ద సైజ్ అవుతాయి. అంతకు మించి ఇంకేం లేదు. మీరు తప్పకుండా చేయండి. ఇంకా నాకు కామెంట్స్ చేస్తున్నారండి. ఏం చేస్తున్నారంటే, నేను ఇంత క్లియర్గా చెప్పినాక కూడా కొందరికి అర్థమవుతుంది, కొందరికి అర్థమవుతలేదు. మళ్ళీ నాకు కామెంట్ చేస్తున్నారండి, మీరు క్లియర్గా చెప్పండి అనేసి అని. నేను క్లియర్గానే సాధ్యమైనంత వరకు మీకు క్లియర్గానే నేను చెప్తున్నాను. ఒకవేళ మీకు ఇంకా క్లియర్ కాకపోతే కొంచెం వీడియో స్కిప్ చేయకుండా మీరు చూడండి, మీకు అర్థమైపోతుంది. స్కిప్ చేస్తే మరి మీకు అర్థం కాదు కదండి. అదే చెప్తున్నా నేను, ఫస్ట్ నుండైనా నేను అదే చెప్తున్నా, స్కిప్ చేయొద్దు. నార్మల్గా మీరు వీడియో ఒక్కసారి చూడండి, చేయాలనుకుంటే చేస్తే మీకు అప్పుడు అర్థమైపోతుంది. దాని గురించి అనేసి నేను 2 సార్లే చెప్పాల్సి వస్తుంది మీకు. అంతే అండి, అంతకుమించి ఇంకేం లేదు. మీ అందరికీ మరొక్కసారి ఇంతవరకు మా వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ అండి. బాయ్.